కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరికలతో జోరు సాగిస్తోందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం గ్రామంలో సుమారు 150 మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తల లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు. పార్టీలో చేరిన అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామని అన్నారు. లక్షలు భూమి కొంటే గవర్నమెంట్ ద్వారా 45 లక్షలు 50 లక్షలు కొట్టేశారు. 59 లక్షలు 3 ఎకర్లో మారుమూల ఆ భూమి ఎవరిదో ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. అది మెరకేయడానికి దోపిడి. మళ్ళీ మట్టి తోలితే 4 తొట్లు అక్కడికి వేస్తే దాని పేరుతో మళ్ళీ 50 తొట్లు బయటకు తోలడం. మెరక దోపుడు, కొనుగోలు పేరుతో, పట్టాలు ఇవ్వడం పేరుతో దోపిడీ. ఇది వీళ్ళ విధానం. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలు మభ్య పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అంట. మరి రిజిస్ట్రేషన్ ఎందుకో తెలియదు. ఆయన బొమ్మ వేసి మన రైతుల పాస్ పుస్తకాల మీద కూడా ఎప్పుడో తాతలు తండ్రులు పూర్వ పితృరాజ్యాలు మన సొంత ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మన పాస్ బుక్ అంటే ఆయన శాశ్వతంగా ఉండిపోతే డిక్టేటరా, ఇది నియంతృత్వమా, ప్రజాస్వామ్యమా? అంటే జీవితకాలం ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి. ఆ రకమైన పరిపాలకుడిని, అలాంటి నియంతని కాలగర్భంలో చాలా మంది నియంతలు, పెద్ద ప్రపంచాన్నే శాసించేవనే హిట్లర్, ముస్సోరీ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. చాలా మంది నియంతలు మనం చూసాం. మనం రేపు జరగబోయేది అదే. మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న నియంతని మనం కాలగర్భంలో కలిసి మళ్ళా జన్మలో మన రాష్ట్ర అధికారం కోసం చూసే పరిస్థితి లేకుండా తరిమి కొట్టాలని కోరుతూ ఉన్నా. అదేవిధంగా హౌసింగ్ లోన్స్, శ్మశాన వేదిక 4 సంస్థలు చెప్పారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం సహాయ శక్తుల రేపు మన ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారాలతో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలో, అభివృద్ధి అంటే ఏమిటో, సంక్షేమం ఏంటో రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మనం చేసి చూపిస్తాం, అందరికీ అందిస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. స్థలాలు లేని వారు కానీ, ఇల్లు లేని వారు కానీ ఎవరుంటే వారిని ఆదుకుందామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఈనాడు చాలా మంది పెద్దలు అందరూ వచ్చారు. మరి ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఇప్పటికే 12:15 అయిపోయింది. ఇంకా భోజనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందరూ మంచి కార్యక్రమం